Welcome to Good News India. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేశారంటూ ఆమెకు తెలంగాణ పోలీసులు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. చెట్ల తొలగింపునకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఏఐ ఫోటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. హెచ్సియు లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, జింక, గిబ్లీ ఆర్ట్ శైలిలో ఉన్నట్లు ఆ ఇమేజ్ ఉండటంతో ఫేక్ ఫోటోలు రీపోస్ట్ చేశారంటూ పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు. దాంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో స్మితా సబర్వాల్ విచారణకు హాజరై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదైతే రీపోస్ట్ చేశానో అదే పోస్ట్ ను 2000 మంది చేశారని, వాళ్ళందరిపై కూడా ఇలానే చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమే, ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒక సీనియర్ ఐఏఎస్ హోదాలో ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడడంతో సహజంగానే పొలిటికల్ రంగు పులుముకుంది. దాంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి స్మితా సబర్వాల్ కి పాజిటివ్ గా అండ్ నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.